ఈ వారం సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వైద్య రంగం వారికి వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అతి అనుకూలత కూడా ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి ఊహించినటువంటి పరిణామాలు అనుకువగా మారతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. స్త్రీల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి త్వరితగతిని ఏర్పడతాయి. విద్యారంగం వారికి మంచి ఉత్తీర్ణత ఏర్పడుతుంది. ఆలోచనాపరమైనటువంటి క్రమబద్ధమైనటువంటి విధానాల ద్వారా క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలని అన్ని రంగాల వారు కూడా నిర్వహించగలుగుతారు. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలని పరిశీలించినట్టయితే రాహుగ్రహం, కుజగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత, చిరాకులు, విఘ్నాలు ఏర్పడతాయి. ఈ ప్రతికూలత దోష నివృత్తికి చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే అమ్మవారికి కుంకుమార్చన, అలాగే చండీ హోమం వంటి క్రియలు బాగా ఉపకరిస్తాయి. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్టయితే శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రం అనుకూలతను పెంపొందింపచేస్తుంది. కందులు, నల్లటి వస్త్రాల దానాలు బాగా ఉపకరిస్తాయి. అనుగ్రహాన్ని కలిగించేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. ఇక సాహస నిర్ణయాలు ఈ వారం సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధిని తెచ్చిపెడతాయి.